పిల్లలు ఆ! 2000 ఇస్తాడు గవర్నమెంట్ పింఛని. ఇక అదేంది పింఛని అది షుగర్వి బీపీవి గోళీలు తెచ్చుకుంటాము, ఇంతేమన్నా టిఫిన్ తెచ్చుకుంటాము. హ్మ్. ఇక మా పిల్లలు మంచిగానే చూస్తారు నాయన. మంచిగానే ఒక్క చూస్తారు. కొడుకు, హ్మ్. 2 బిడ్డలు హ్మ్. చచ్చిపోయారు. ఏం బాధపడకు. ఎందుకు బాధపడతావులే. ఏం బాధపడకు. 2 బిడ్డలు చచ్చిపోయారు. బాధపడకమ్మా. ఆగట్లా బాధపడతావా చెప్పు? ఒక్క కొడుకు ఏం కాదులే. మంచిగానే చూసుకుంటాడు. చూస్తుండా కొడుకు కొడుకు మంచిగా? మంచిగా చూస్తాడయ్యా. హ్మ్. కొడుకుకి కూడా 2 బిడ్డలు, ఒక కొడుకు. హ్మ్. మంచిగా ఉంటాం. పిల్లలు మంచిగా చదువుతురా? సరే. హ్మ్. అమ్మాయి, ఒక అమ్మాయిది పెళ్ళి అయింది, మా కొడుకు పిల్లది. ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది ఈడ కీసర, గట్ కీసర దగ్గర. అది యాదగిరిగుట్ట దగ్గర. కీసర అంటే అక్కడనే కదా, అవును. అంబర్పేటకు. దూరమేలే. ఆ! అంబర్పేటకు ఇడిచి వస్తాడు మా మన్నోడు బండి మీద. ఆడ నుండి ఆఫీస్ బస్ వస్తుందంట, తీసుకుపోతుంది. మళ్ళీ అంబర్పేటలో వదిలితే బస్ ఎక్కి కోరంటి కాడికి వస్తుంది. కోరంటి కాడి నుండి ఉంటే మా పిల్లగాడు పోతాడు, లేకుంటే నడిచేస్తుంది. ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంటావా? నాకా ఉండొచ్చు నాయన, 80 ఏండ్లు ఉండొచ్చు. ఉంటాయి నాయన. మా పిల్లలకే ఉన్నాయి. దొంగ ముండలు 2 బిడ్డలు చచ్చిపోయారు కొడుకు. అయితే అమ్మా, నేను మంచిగా మాట్లాడదామని వస్తే నువ్వు గట్లా బాధపడితే ఎట్లా చెప్పు? కాదు, ఏడిస్తే ఎంతైనా ఒక్క బిడ్డనన్నా లేకపోయా బిడ్డలకి. ఒక బిడ్డకు 3 పిల్లలు, ఒక బిడ్డకు 4 పిల్లలు. 4కి పెళ్లిళ్ళు అయినాయి. పెద్ద బిడ్డ పిల్లలకు, చిన్న బిడ్డ పిల్లలకు ఒక పిల్లది అయింది. 2 కొడుకులు ఉన్నారు. తండ్రి మళ్ళీ చేసుకున్నాడు. ఏం కాదులే. అరే నువ్వు గుండె వాళ్ళకమ్మా, ఏం కాదు, మంచిగా ఉండు. తండ్రి మళ్ళీ చేసుకున్నాడు. పిల్లల్ని చూస్తలేడు, ఏం కాదు. మస్తుగా ఉంది అమ్మ నా కొడుకు. తానా మా బిడ్డ సంపాదించింది. బొంగుడుకున్నామంటే బిడ్డ బయటది హోటల్లది పిల్లలకి ఇడ్లీలు తెప్పించి ఆ సాంబార్ వేసుకొని తిని సంపాదించింది. చిన్న బిడ్డ సంపాదిస్తే ముళ్ళే పెట్టుకున్నాడు. పిల్లల్ని చూడాడు, తినమాడాడు, ఏమన్నాడు నా కొడుకు. మరి ఇప్పుడు ఏం చెప్తావు? ఇప్పుడు ఈ రోజులు బాగా చెడిపోయినాయి, మనుషులు బాగా మారిపోయారు కదా. మారిపోయింది, మంచితనం తగ్గిపోయింది అయ్యా. అప్పట్లెక్క లేదు కదా. లేదు, తన పిల్లల్ని తను చూసుకోనేలా కదా నాయన. తన పిల్లల్ని తను తింటాడు గాని తిందామన్నాడు. మళ్ళా చేసుకున్నది దాన్ని అది వండి పెడితే పిల్లలు తినరు. ఇక ఏమన్నా బయటనే తింటారు. పిల్ల ఉన్నాగా ఇంత వండితే తింటుంటే పిల్ల పెళ్ళయింది దేవుని దయ తన చిన్న ఆ పిల్లకు పెళ్ళయింది. చిన్న బిడ్డ పిల్లకు మంచిగా ఉన్నారు నాయన, మంచిగా ఉన్నారు. చిన్న బిడ్డ పెళ్ళి మొన్న 3-4 నెలలు అయ్యాయి. మంచిగా దొరికిండ్రు. ఆ దేవుడే చూపించిండ్రు దారి. ఆ పిల్లకు చిన్నదంటే 24 ఏండ్లు ఉంటుందో 25 ఏండ్లు ఉంటుందో ఆ పిల్ల. ఇక దేవుడు ఇంత మంచిగా చూపించిండ్రు. ఏం కాదు, అంత మంచిగా ఉంటది. నువ్వేం ఏమో వద్దు నాయన, వద్దు కొడుక. ఎందుకంటే ఈ చిన్న ఇండ్లల్లా మూలకు గలీజ్గా పడితే పిల్లలు తిండి ఎట్లా తింటారు? ఈ దినంలో ఎవరు చేస్తారు? అదంతా కాకుండా ఈడ 2-3 అట్లాగే చచ్చిపోయారు. దేవుడా నాకు గట్లగే రాని అనుకుంటా. ఎవరి సంగతి ఎందుకు కానీ నా పిల్లలు అయితే మంచిగా చచ్చిపోయారు. ఏం లేకుండా గ్యాస్ కానీ పోయింది. నా బిడ్డ పెద్ద బిడ్డ రోడ్డు మీద పడ్డది, చచ్చిపోయింది. ఉంది గ్యాస్ అంటే కూడా కొడుకుని గల్ల పట్టి గుంజుకొని తీసుకొని పోయింది బండి మీద. అయిపోయి గ్యాస్ ఎట్లా అయిందో, కాలు గ్యాస్ పోయేటప్పుడే ఆ రోడ్డు మీద ఎట్లా అయిందో ఏమైందో కింద పడ్డది, అయిపోయి బండి మీద తెచ్చి పడ్డ. గట్లా దేవుడా నాకు గట్టుకునే రాని నాయన. అవునైనా ఆవు కొడుక చాలు. 8 దినాలు మంచిగా బతికినా, నీ అసంతోళ్ళతో మంచిగా ఉన్నా, అవును అనిపించుకున్నా. ఎవరు చూసిన వాళ్ళు ఇవి మంచిది కాదు అనేటోళ్ళు కాదు. ఏతులు ఏమనుకో, దేవుడు గదొక్కటి మంచిగా పెట్టి మంచిగా తీసుకపోతే చాలు. ఆయన గదొక్కటే కావాలి, ఏం లేదు.